హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి టైం అయితే దగ్గర పడింది. సో దానికోసం సారే ప్రిపేర్ చేయడానికి అయితే ఇక్కడ మా మమ్మీ స్టార్ట్ చేసేసారనమాట. ఎర్లీ మార్నింగే బియ్యం అయితే ఇక్కడ చక్కగా ఏరేస్తున్నారు. సో సారీలోకి మనం 3-4 ఐటమ్స్ అయితే చేయాలి కాబట్టి ఇక్కడ ఇంకా మార్నింగే మా మమ్మీ బియ్యం అయితే చక్కగా ఏరేసి పెట్టుకుంటున్నారు. మా డాడీ అయితే బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారండి. ఇక్కడ ఆటోలో కూర్చున్నారు కదా. సో మీకు ఎవరైనా తెలియకపోతే మా డాడీ అయితే ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇంకా వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉందండి. అసలు ఏ పని చేయాలని అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. చక్కగా దుప్పటి కప్పుకొని నిద్రపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నైట్ అంతా వర్షం పడిందనమాట. ఇంకా ఇక్కడైతే మినపగుళ్ళు అయితే వేయించుకుంటున్నామండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. సో నేను చెప్పాను కదా సారే అని చెప్పేసి. సో సారేలోకి ఇది మనం చెకిడాలు చేయడానికైతే దాంట్లో కలపడానికి ఇక్కడ 1/2 కిలో మినపగుళ్ళు అయితే వేయించుకొని పెట్టుకుంటున్నాము. సో టోటల్గా అయితే ఇక్కడ 6 కేజీస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాం మేము. సో ఈ 6 కేజీస్ రైస్ని అయితే మేము డివైడ్ చేస్తాము. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మినపగుళ్ళు అయితే వేగిపోయాయి. ఎందుకు ముందే వేయించుకుంటున్నామంటే మేమైతే సపరేట్గా గిర్నీకి అయితే ఇద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ శనగపప్పు వచ్చేసి 3 కేజెస్ ఆఫ్ శనగపప్పు అనమాట. లడ్డూకి అండ్ బూందీ చేయడం కోసం అయితే ఇక్కడ శనగపప్పు అయితే తీసుకున్నాం 3 కేజెస్. సో ఇప్పుడు చెకిడాలకి మనం పిండి అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనం 2 కేజెస్ రైస్కి 1/2 కిలో మినపగుళ్ళు అయితే తీసుకొని ఇలా కలిపేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇది డైరెక్ట్గా దీనికి సపరేట్గా పిండి అయితే పట్టించుకొని తీసుకొస్తారనమాట డాడీ. ఇంకా ఇక్కడైతే మమ్మీ ఇలా మొత్తం అవన్నిటిని అయితే మిక్స్ చేస్తున్నారు, మినపగుళ్ళును బియ్యాన్ని. ఇంకా ఇక్కడ 1 కేజీ రైస్ అయితే మేము సపరేట్గా అయితే పట్టిద్దామని చెప్పేసి 1 కేజీ రైస్ని కూడా సపరేట్గా తీసుకున్నాము. ఇంకా మా మమ్మీకి అయితే తెలుసు అంతే ఇంత కేజీ ఉంటాయా, ఎంత ఉంటాయా అని చెప్పేసి. సో మా మమ్మీ అయితే నార్మల్గా అయితే వేసేస్తున్నారు. సో ఇక్కడ 1 కేజీ రైస్ పక్కకు తీసాం. అండ్ చెకిడాల కోసం అయితే మినపగుళ్ళు బియ్యం అయితే పక్కన పెట్టేసుకున్నాం. సో శనగపిండి సపరేట్గా పట్టించేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మిగిలింది అయితే ఇంకా 3 కేజీస్ రైస్ అనమాట. సో ఈ 3 కేజీస్ రైస్ అయితే సలిమిడి చేయడానికండి. ఇంకా శనగపప్పు వచ్చేసి లడ్డు అండ్ బూందీ చేయడానికి అనమాట. సో ఇంకా మా మమ్మీ అయితే గిర్నీకి ఇవ్వడం కోసమని ఇంకా అవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ. సో డాడీ ఇంకా దానికి సపరేట్గా పట్టించుకొని తీసుకొస్తారు. ఫైనల్గా ఇంకా అన్నీ అయితే ఒక దాంట్లో అయితే పెట్టేసి డాడీకి అయితే ఇచ్చేసామండి. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి పెరుగు ఎంత చక్కగా తోడుకుందో అసలుకి. అసలు గడ్డలాగా ఉంది. నేను గిన్నెని ఇలా వంపుతున్నా కానీ అసలు ఏం పడట్లేదు అనమాట. అంత గట్టిగా చక్కగా తోడుకుందనమాట. ఇక్కడైతే వర్షం పడింది కదండి. సో కొంచెం అయితే ఎండుమిర్చి మెత్తబడ్డాయి అని చెప్పేసి ఇంకా మాకైతే ఎండొచ్చింది. ఇంకా ఎండలో పెడదామని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఎండకైతే పెట్టేశాను. తర్వాత ఇంకా మేము లడ్డు అండ్ బూందీ అయితే చేస్తామన్నాం కదా. సో వాటన్నిటి కోసం అయితే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాం. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేద్దామని చెప్పేసి ఇవన్నీ ఇలా ప్యాక్ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. కానీ ఇంకా ఏమైందంటే మా అమ్మమ్మే మా ఇంటికి వస్తా అని చెప్పారనమాట. సో అక్కడే చేద్దాం, మళ్ళీ అక్కడికి ఎందుకు, అందులో మళ్ళీ వర్షం పడేలాగా ఉంది కదా, కట్టెలు పోయి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అక్కడికే వస్తాను, అక్కడ గ్యాస్ మీద వండేద్దామని చెప్పేసి అన్నారు. సరే అది కూడా బెటరే అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటి దగ్గరే చేస్తామని చెప్పేసారని పక్కనైతే పెట్టుకున్నాము. ఎందుకంటే మేము వన్స్ పిండి గిన్నె నుంచి రాగానే స్టార్ట్ చేద్దామని చెప్పైతే ఇంకా అనుకొని ఇంక ఇవైతే అన్నీ ఒక పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇంకా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి ఇంకా మా డాడీ అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చికెన్ తీసుకొస్తాను తిను అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడైతే మా డాడీ కేజీ చికెన్ అయితే తెచ్చారండి. అదైతే ఫ్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే చక్కగా వేపేసుకుంటున్నాను. సో ఇది కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత అయితే దీంట్లోకి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ముందు ఏం చేశాను అవేం చూపించలేదు, డైరెక్ట్గా ఇంకా అందరికీ తెలిసిందే ప్రాసెస్ కూడా. సో అందుకే ఇక్కడ డైరెక్ట్గా ఆనియన్ పచ్చిమిర్చి అయితే చక్కగా వేయించుకుంటున్నాను. దానికోసం అయితే చికెన్ మసాలా, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, కారం
సాల్ట్ అండ్ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఒక్కసారి సాల్ట్ వేసి అయితే కడిగానండి. పసుపు అయితే యాడ్ చేసి కడగలేదు, జస్ట్ సాల్ట్ వేసి అయితే కడిగాను. సో అలా కడిగితే ఏంటంటే మనకి ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ నీసు వాసన అనేది కూడా రాదనమాట. సో ఇక్కడైతే ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయండి. సో ఇప్పుడైతే నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. సో పసుపు ఆ ముక్కలకి అన్ని పట్టేలాగా అయితే కలిపేసుకుంటున్నాను. సో దీంట్లో కలుపుకున్న తర్వాత మేమైతే ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉందండి. సో అదైతే వేసుకుంటున్నాము. సో మనం అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా. ఇంకా మేము ఎప్పుడు చేసుకున్నా కానీ ఒక 1 వీక్ 2 వీక్స్ వచ్చేలాగైతే చేసుకుంటాము. సో ఇంకా మాదైతే చక్కగా బాగా స్మెల్ వస్తుంది. ఇంకా అప్పటికప్పుడు నూరిందలానే ఉంటుంది, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా. సో ఇంకా చాలా అంటే చాలా బాగుంది అండ్ వేయంగానే ఆ ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఆయిల్ మంచిగా పైకి తేలి ఆ పచ్చివాసన అంతా కూడా పోయిందండి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ చికెన్ అయితే మొత్తం వేసేసుకోవాలి. సో నేను ఎప్పుడు చేసినా కానీ జస్ట్ అంటే పావు కేజీ మాత్రమే చేసేదాన్ని. అంటే మా డాడీ కేజీ చికెన్ తెచ్చారనమాట. అంటే నాకేంటంటే ఎక్కువ అమౌంట్ ఫ్రై లాగా ఎలా అయినా చేస్తే సరిగ్గా రాదని అనుకుంటాను. కాకపోతే ఈరోజు అయితే బాగా కుదిరింది. అంటే మనం ఎంత తక్కువ చేసుకుంటే అంత బాగా కుదురుతుంది అంటారు కదా. సో నేను ఎప్పుడైనా కానీ పావు కిలో మాత్రమే చేసేదాన్ని. సో ఫస్ట్ టైం నేను కేజీ చికెన్ ఇలా ఫ్రై చేయడం, కానీ ఫైనల్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో ఇక్కడ చూసారు కదా, మనకైతే ఒక 50% ఆఫ్ చికెన్ అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. సో ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి అయితే తిప్పేసుకోవాలండి. తిప్పుకున్న తర్వాత దీంట్లోకి మనకి కారం కూడా వేసుకోవాలి. సో మనం ఎంతైతే తింటామో అంత కారం అయితే వేసేసుకోవాలి. సో మేమైతే కొంచెం తక్కువే తింటామండి ఉప్పులు కారాలు. సో మాకు తగ్గట్టుగానే వేసుకున్నాము. ఇక్కడ కారం వచ్చేసి మాది వెల్లుల్లిపాయ కారం అండి. సో ఇంకా వెల్లుల్లిపాయ కారం వేయగానే ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగా వచ్చింది. సో మనం ఇన్స్టెంట్గా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఇది వెల్లుల్లి కారం కానీ వేసేసరికి ఏంటంటే కూర ఇంకా చాలా బాగా కుదిరింది. సో దీంట్లోకి ఇప్పుడే నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. సో చికెన్ మసాలా కూడా వేసుకొని దాంట్లోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో గరం మసాలా యాడ్ చేసిన తర్వాత దీన్నైతే ఇంకా ఆ మసాలా మొత్తం ముక్కకి పట్టేలాగైతే బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. సో అప్పుడు ఏంటంటే ఇంకా మసాలా మొత్తం ముక్కలోకి వెళ్ళిపోతుంది, మనకు ఆల్మోస్ట్ చికెన్ కూడా ఉడికిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 5 మినిట్స్ చక్కగా నూనె కూడా పైకి తేలి ముక్క కూడా ఉడికింది. సో ఇప్పుడు నేను ఫ్రై కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ ఉంది కదా, సో అదంతా ఇనికిపోయే వరకు అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుకుంటానండి. సో అప్పుడు మనకి ఫ్రై కన్సిస్టెన్సీ వస్తుంది. సో అలాగే నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలదిప్పుకోవాలి. ఇలాగా కలదిప్పుకున్న తర్వాత ఇంకా మనం ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే దీన్ని మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కొంచెం అయితే మనకి వాటర్ అయితే చికెన్లో వచ్చిన వాటర్ అయితే ఇంకిపోయి ఇక్కడ చూసారు కదా, చికెన్ చక్కగా ఫ్రై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ తర్వాత నేను మూత పెట్టి తీసానండి. సో ఫైనల్గా నాకైతే చక్కగా ఆయిల్ వచ్చేసి ఇక్కడ ఫ్రై లాగైతే అయిపోయింది. సో మీకు ఇంకా ఫ్రై కావాలనంటే ఇంకా మనం లో ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని అలానే ఉంచేస్తే ఇంకా కొంచెం ఫ్రై అవుతుంది. సో నేను ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి కొత్తిమీర వేసేసుకొని అయితే గార్నిష్ అయితే చేసేసుకున్నాను. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసి ఉంచితే ఆ ఫ్లేవర్ మంచిగా చికెన్ పీసెస్లోకి వెళ్ళి చక్కగా బాగుంటుంది. సో ఇక్కడైతే మా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో రెడీ అవ్వగానే మేమైతే చక్కగా భోజనం అయితే చేసాము చికెన్ ఫ్రైతోని. సో ఇంకా చూడండి, నా చికెన్ ఫ్రై అయితే ఇలా వచ్చింది. మీరు కనుక నేను చేసినట్టు ఎవరైనా చేస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి మీకు ఎలా వచ్చిందో. సో నెక్స్ట్ అయితే నేను
అమెజాన్ నుంచి అయితే మా పాపకైతే సోప్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో బయట అయితే సోప్ ఈచ్ సోప్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. సో నాకు ఆఫర్లో అయితే 490కి వచ్చాయి 2 సోప్స్. సో ఇంకా బెటర్ ఉంది కదా అని చెప్పి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను. నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను మా కశ్వికి అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశానండి. సో మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నేను కశ్వికి యూస్ చేసిన ప్రోడక్ట్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ మా కశ్వికి చెప్తున్నాను అనమాట. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూడండి మా పాప ఎలా మాట్లాడుతుందో నాతో పాటు. ఇక్కడ మా కశ్వికి చెప్తున్నాను అనమాట. ఒక్క సోప్ 300, నేను ఇప్పటిదాకా కూడా అలాంటి సోప్ వాడలేదు, నువ్వు ఇప్పటి నుంచే 300 వాడుతున్నావు, సో ఇంకా నాకు ఫ్యూచర్లో ఉన్నట్టే ఉంది అని చెప్పేసి ఇక్కడ కశ్వికి చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మా పాప అయితే పక్క నుంచి సౌండ్ చేస్తుంది కదా, ఇంకా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. మీరు గంట సింబల్ కొడితేనే నేను చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.